ఒక ఛానల్ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ప్రతిపక్షాలు జర్నలిస్టు సంఘాల నేతలు ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండుగ వేళ అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్టు చేయడం దారుణమని, తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సదరు జర్నలిస్టులు ఏదైనా తప్పు చేసి ఉంటే నోటీసులిచ్చి విచారణకు పిలవొచ్చని, కానీ అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మురికి రాజకీయాల్లో భాగస్వాములు కావద్దని పోలీసులను కోరారు. ఇక పాలన చేతగాని సర్కారు పండుగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటనలో విమర్శించారు. రేవంత్ రెడ్డి పోలీసులను ప్రైవేటు సైన్యంలా వాడుకుంటున్నారని, మీడియా సంస్థలను భయపెట్టి తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ కమిషనర్ సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అనైతికమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఓ వార్తా కథనంతో తలెత్తిన వివాదంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరుగుతూ ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి అరెస్టు చేయడం దుర్మార్గకరమని ఒక ప్రకటనలో మండిపడ్డారు.